మనకు వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి మనకు త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తున్నమాట. ఇవి ఏవైతే పెట్టుబడి యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి ఎవరికైనా పడినట్లయితే మరి అందరికీ కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక మనకైతే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వారి యొక్క చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి అన్నమాట. సో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో రైతులందరికీ కూడా స్పందించనున్నట్లయితే తెలుస్తున్నమాట. ఇప్పటికే రైతులందరికీ యాదుకున్నట్లు ప్రభుత్వానికి అయితే యాది లేదన్నమాట. సో ఇప్పుడిప్పుడే యాదికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడిప్పుడే వారికి కూడా చూసుకున్నట్టయితే వారు కూడా యాదికి అయితే తీసుకురావడానికి అయితే అందరు కూడా ప్రయత్నించడం అయితే జరుగుతుందన్నమాట. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా రైతులకు కూడా ఎలాంటి రుణాలు అనేవి మేము రుణపడైతే లేము, అన్నీ కూడా చెల్లించడం అయితే జరిగింది. రైతులకు వచ్చేసి మేము ₹1 ఆటాన చారాన కూడా చూసుకున్నట్టయితే మేము రుణం అనేది లేము, అన్నీ కూడా మేము చూసుకున్నట్టయితే అన్నీ కూడా నెరవేర్చాము. మేము ఏవైతే నెరవేర్చామని చెప్పినామో అంటే అటు రైతు రుణమాఫీ కానీ ఇవ్వచ్చు, అటు రైతు భరోసా కానీ ఇవ్వచ్చు, అంటే మేము మొత్తం వేసినాము. రైతులకు ఎలాంటి రుణాలు లేవు. మరి యొక్క పెట్టుబడి సాయం అనేది మరి యాసంగి సీజన్ అనేది ఎటువింది సార్? ఇప్పటికే చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా ఇప్పుడు గ్రామాలలో నివసిస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరు దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే మాకంటే ఎక్కువ మీకు తెలుసు అన్నమాట. ఈ ఏవైతే ఉన్నాయో 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క డప్పు కొట్టకుండా చూసుకున్నట్టయితే మనకు 5,000 కోట్లు అన్నమాట. ఈ 5,000 కోట్లు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు అన్నమాట. ఒక పెట్టుబడి నిధులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మందు బస్తాలకు ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇవికి అందజేయాల్సిన డబ్బులు అన్నమాట. ఇవి రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు అన్నమాట. ఇవి ఎవరి జేబులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి మొత్తం పూర్తి స్థాయిలో రైతుల బడ్జెట్ అన్నమాట. కేవలం రైతు సోదరులకే ఈ యొక్క డబ్బులు అనేవి కూడా అంకితం అన్నమాట. మరి డబ్బులకు సంబంధించి కూడా నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనకు అక్కడక్కడ మాత్రమే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా మరి మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది. మరి వారి యొక్క చూసుకున్నట్టయితే వారి మాటలలో కూడా మీకు అందరికీ కూడా మీరే చూస్తారన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ డబ్బులకు సంబంధించి మరి వానాకాలంలో కలిపిర్రా మరి ఎటు అర్థమైతే లేదన్నమాట. ఇటు అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నారన్నమాట. కొన్ని న్యూస్ ఛానల్ వరకు చూసుకున్నట్టయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. మరికొందరు అందరూ కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి యాసంగి సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనే ఈ యొక్క చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడాలని అయితే ఆశిస్తున్నాను అనమాట. సో ఇదన్నమాట. అందరికీ కూడా తప్పకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మనకు అతి త్వరలోనే వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో ఇది ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో మరి అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే జమ చేయాలి. ఏవైతే పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో బకాయిలకు సంబంధించి కూడా ఈ యొక్క అందని వారందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడేలా ప్రభుత్వం అనేది కూడా నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.